హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని అది ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మరి సోషల్ నెట్వర్క్స్ లో వచ్చేటువంటి కట్ ఆఫ్స్ అన్ని అవాస్తవమే ఫ్రెండ్స్. పక్కా మోసం అని క్లియర్ గా చెప్పొచ్చు. సో అన్ని అవాస్తవాలు, అవన్నీ నమ్మద్దు. సో వాటిని బేస్ చేసుకొని మీకు ప్రూఫ్స్ తో సహా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి వీడియో నచ్చితే, కంటెంట్ బాగుంది అనిపిస్తే మాత్రము వీడియోకి లైక్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. మరి సోషల్ నెట్వర్క్స్ లో వస్తున్నటువంటి కట్ ఆఫ్స్ అన్ని నేను ఎందుకు అవాస్తవాలు అంటున్నాను, సో అక్కడ నిజం లేదని ఎందుకు అంటున్నాను అనేది చాలా క్లియర్ గా చెప్తా, అబ్జర్వ్ చేయగలరు. సో మీకు లాస్ట్ లో క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. మరి ఫస్ట్ కట్ ఆఫ్ అనేది ఒకదాన్ని బేస్ చేసుకొని ఉండదు. ఇప్పుడు ప్రెసెంట్ బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే కట్ ఆఫ్ అనేది 5 ప్రామాణికంగా తీసుకొని చెప్పొచ్చు. 5 ప్రామాణికంగా తీసుకుంటేనే మనం కట్ ఆఫ్ అనేది చెప్పొచ్చు. బట్ ఆ కట్ ఆఫ్ కూడా మనం చెప్పలేమని ఎందుకు చెప్తున్నాము అంటే, ఫస్ట్ ప్రెసెంట్ అయితే అబ్జెక్షన్స్ పరంగా ఉంది. ఇక్కడ ఏ విధంగా చేంజెస్ అవుతాయో కూడా చెప్తా. నెక్స్ట్ సెకండ్ నార్మలైజేషన్ ఉంది. వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్ థర్డ్ డిస్ట్రిక్ట్ వైజ్ గా చెప్పాలి అంటే కేటగిరీ ఉంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వీటన్నిటిని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ 100% చెప్పలేము ఫ్రెండ్స్, 100% చెప్పలేము. మరి సోషల్ నెట్వర్క్స్ లో వస్తున్నటువంటి పక్కా అవాస్తవాలు అని మాత్రము 100% అయితే చెప్పొచ్చు. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సోషల్ నెట్వర్క్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పరంగా తీసుకున్నాము అనుకోండి, కొందరు 70+ వస్తేనే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు జాబ్ వస్తుంది అని సోషల్ నెట్వర్క్స్ లో ఇచ్చారనుకోండి, 69+ సంథింగ్ ఉండి లేదా 68, 69 ఉన్న వాళ్ళు చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు నిద్ర కూడా రాదు ఇంకా రిజల్ట్ వచ్చేంత వరకు. సో ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సోషల్ నెట్వర్క్స్ లో వచ్చేటువంటి ఫ్రాడ్ అని మాత్రము 100% అయితే నేనైతే చెప్పగలను. సో ఫస్ట్ దాని పరంగా అబ్జర్వ్ చేస్తే అబ్జెక్షన్స్, ప్రెసెంట్ అబ్జెక్షన్స్ రన్ అవుతున్నాయి. ఇంకా ప్రైమరీకి మాత్రమే రిలీజ్ చేసింది, ఇంకా మార్క్స్ రిలీజ్ చేయలేదు. ఈ అబ్జెక్షన్స్ కూడా ఏ సెక్షన్ లో, చాలా వరకు ఒక సెక్షన్ లో 10, 15, 20, 25 అబ్జెక్షన్లు కూడా పెట్టారు. 25 అబ్జెక్షన్లు పెట్టినంత మాత్రాన 25 మార్క్ 25 బిట్లు కరెక్ట్ అంటే 12.5 మార్కు యాడ్ అవుతాదని కాదు. సో ఇక్కడ అబ్జెక్షన్స్ ఏవైనా తప్పున్నా కానివ్వండి, గవర్నమెంట్ పక్కాగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా బేస్ చేసుకొని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. మన గూగుల్ సర్చ్లు అవన్నీ కన్సిడర్ చేయదు. అకాడమీ టెక్స్ట్ బుక్, జీకే, కరెంట్ అఫైర్స్ పరంగా కొంచెం అలా ఉన్నా కానివ్వండి, మిగతావన్నీ కంటెంట్ మెథడ్స్ అన్ని మాత్రము ప్రామాణికంగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ను బేస్ చేసుకొని మాత్రమే చెప్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఈ అబ్జెక్షన్ లో కూడా టాప్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మార్కులు వచ్చిన వాళ్ళు ఒక మార్క్ ఎదికిపడచ్చు, తక్కువ వచ్చిన వాళ్ళు ఒక మార్కు ప్లస్ పడచ్చు. చూడండి ఇక్కడ క్లారిటీగా చెప్తున్నా. అబ్జెక్షన్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ కి 72 వచ్చాయి అనుకోండి, వాళ్ళు 71 కైనా రావచ్చు. 69 వచ్చిన వాళ్ళు 70 కైనా వెళ్ళొచ్చు. అదేంటి అలా ఎలా వెళ్తాయని కూడా మీరు అడగచ్చు. మీకు నిన్న కూడా ఒక వీడియో చేశాను క్లియర్ గా. ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేయండి. మీరు కట్ ఆఫ్ చెప్పినవన్నీ మోసమని 100% మీకు ఐడియా వస్తుంది. సో మనకు ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది మనము అబ్జెక్షన్స్ పరంగా చెప్పేటువంటిది అనుకోండి. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ కి ఆప్షన్ 2 ఇచ్చారు అనుకోండి. ఒక క్వశ్చన్ కి ఆప్షన్ 2 కరెక్ట్ అని ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జెక్షన్ పెట్టాము, అది ఆప్షన్ 3 అని కరెక్ట్ అయింది అనుకోండి. అంటే క్వశ్చన్ రాంగ్ తో ఆప్షన్ 3 కరెక్ట్ అయింది అనుకోండి అబ్జెక్షన్ లో. అంటే గవర్నమెంట్ ఏమో ఆప్షన్ 2 ఇచ్చింది, అబ్జెక్షన్ చేసాం మనము, అది తప్పు, ఆప్షన్ 3 కరెక్ట్ అని. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఆప్షన్ 2 పెట్టింటారో, ఎవరైతే ఆప్షన్ 2 పెట్టి వాళ్ళకు హాఫ్ మార్క్ యాడ్ అయి ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే. అంటే ఇక్కడ ఆప్షన్ 2 ఎవరికైతే పెట్టి వాళ్ళకి కరెక్ట్ అయి ఉంటుందో వాళ్ళకు హాఫ్ మార్క్ యాడ్ అయి ఉంటుంది. అంటే క్వశ్చన్ కరెక్ట్ అనేది కన్సిడర్ చేసి యాడ్ చేసి ఉంటారు ఇప్పుడు వచ్చిన మార్కులను బేస్ చేసుకొని. ఇప్పుడు అబ్జెక్షన్ పరంగా ఇది మనకు ప్రూవ్ అయింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 ఎవరైతే పెడతారో వారికి హాఫ్ మార్క్ ఏమవుతుంది, లెస్ అవుతుంది. అవునా? ఎందుకని తప్పని చెప్తున్నాం కాబట్టి క్లియర్ గా. ఇప్పుడు ఇది కరెక్ట్ అని చెప్తున్నాం కాబట్టి ఎవరైతే ఆప్షన్ 3 పెట్టింటారో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ బేస్ చేసుకుని వాళ్ళకు హాఫ్ మార్క్ తక్కువ వచ్చి ఉంటుంది.
హాఫ్ మార్క్ తక్కువ వచ్చి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళది ఇది కరెక్ట్ అయింది అనుకోండి, వీళ్ళు హాఫ్ మార్క్ ఏమవుతారు, ప్లస్ లోకి వెళ్ళిపోతారు. చూడండి మార్కులు అబ్జెక్షన్ లోనే మనకి ఏ విధంగా చేంజ్ అవుతాయో. ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఒక ఎగ్జాంపులే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ 2 పెట్టింది. ఇప్పుడు మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని మనం రైస్ చేసాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 రెండు ఉన్నాయి ఆప్షన్స్, కరెక్ట్ 2, 3 అని మనం అబ్జెక్షన్ పెట్టాము అనుకోండి. అంటే అబ్జెక్షన్స్ పెట్టిన కరెక్ట్ అయితే అన్ని కరెక్ట్ అవుతాయని రూల్ లేదు. సో కొన్ని గవర్నమెంట్ ఇచ్చినవే కరెక్ట్ ఉండొచ్చు, చాలా వరకు గవర్నమెంట్ ఇచ్చినవే కరెక్ట్ ఉండొచ్చు. మహా అయితే ఒక 10 to 15% ఏవైనా అబ్జెక్షన్స్ బేస్ చేసుకొని అకాడమీ టెక్స్ట్ బుక్ ను ప్రామాణికంగా తీసుకొని కొన్ని మోడిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఆ మోడిఫికేషన్స్ లో ఎలా ఉంటుందో నేను చెప్తున్నా. ఇప్పుడు 2 పెట్టిన వాళ్ళు కరెక్ట్ అనుకోండి, ఓకేనా, 2 పెట్టిన వాళ్ళు కరెక్ట్, ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు 2, 3 మన అబ్జెక్షన్ లో పెడితే ఈ రెండు కరెక్ట్ అయినాయి, ప్రూఫ్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆప్షన్స్ పరంగా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 3 పెట్టిన వాళ్ళకి ఏంటి, అంతకుముందు తప్ప ఉంటుంది, అవునా, 3 పెట్టిన వాళ్ళకి అంతకుముందు తప్ప ఉంటుంది. ఇక్కడ 1 పెట్టిన వాళ్ళకు 4 పెట్టిన వాళ్ళకు తప్పు. కదా క్వశ్చన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరంలా. అంటే కొందరు అనుకుంటూ ఉంటారు అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల అందరికీ యాడ్ అవుతాయేమని. ఇక్కడ అందరికీ యాడ్ కావు ఫ్రెండ్స్, అందరికీ యాడ్ కావు. ఇప్పుడు దీని పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ ఫస్ట్ పరంగా 3 పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతాయి, 1 to 4 పెట్టిన వాళ్ళకి యాడ్ కావు. ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ పరంగా 2, 3 పెట్టిన వాళ్ళకే యాడ్ అవుతాయి, 1, 4 పెట్టిన వాళ్ళకు యాడ్ కావు. ఇప్పుడు ఎవరు గెయిన్ అవుతారు చూడండి. ఇక్కడ ఆల్రెడీ 2 పెట్టి కరెక్ట్ అయినారు అనుకోండి, వాళ్ళకు ఎటువంటి యాడింగ్ ఉండదు, ఎటువంటి సబ్ట్రాక్టింగ్ ఉండదు. అంటే వాళ్ళకు 0, అంటే అంతకుముందు మార్క్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. బట్ ఇక్కడ 3 పెట్టిన వాళ్ళకు కూడా యాడ్ అవుద్ది. అంటే 2, 3 మల్టిపుల్ ఆప్షన్స్ అంటున్నాం కాబట్టి 2 పెట్టిన వాళ్ళకు లేదా 3 పెట్టిన వాళ్ళు ఏ ఆప్షన్ పెట్టినా కరెక్ట్ కాబట్టి 3 పెట్టిన వాళ్ళకు అంతకుముందు తప్ప ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు వాళ్ళకి ఏం కావచ్చు, హాఫ్ మార్క్ యాడ్ కావడానికి పాసిబిలిటీ ఉంది. చూడండి. ఇన్ కేస్ క్వశ్చనే రాంగ్ ఇచ్చాడు అనుకోండి, చూడండి ఎన్ని ఆప్షన్స్ పరంగా ఇచ్చాడో. అంటే మనకు అబ్జెక్షన్స్ అంటే ఊరికే మీరు యాడ్ అవుతాయి అనుకుంటూ ఉంటారు, టైం పాస్ యాడ్ కావు. సో కొన్ని దానికంటూ కొన్ని ప్రామాణిక కంటెంట్ ఉంటుంది క్లియర్ గా. ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ రాంగ్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది సరికాదు, అది క్వశ్చన్ ఆన్సరే వేరు అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ 2 ఇచ్చింది, ఏది కాదు అని చెప్తున్నాం అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన ప్రకారం 2 కరెక్ట్ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మార్క్ యాడ్ కాదు, వాళ్ళకి సబ్ట్రాక్ట్ కాదు, అంటే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఎందుకని, వాళ్ళు ఆల్రెడీ కరెక్ట్ అయింది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు 1 పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతుంది, 3 పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతుంది, 4 పెట్టిన వాళ్ళకి కూడా యాడ్ అవుతుంది. అంటే 2 పెట్టిన వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేశారు, 2 పెట్టిన వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేశారు కాబట్టి వాళ్ళ స్కోర్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, అన్ని ఆప్షన్స్ తప్పంటున్నాం కాబట్టి 1 పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతుంది, 3 పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతుంది, 4 పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ యాడ్ కావడానికి మళ్ళీ ఛాన్సెస్ ఉంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాంగ్ అనుకోండి, సేమ్ ఇదే ప్రాసెస్. క్వశ్చన్ ఏ రాంగ్ అనుకోండి, క్వశ్చన్ ఏ రాంగ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆప్షన్స్ ఉండవు కాబట్టి ఇక్కడ పెట్టిన వాళ్ళకి ఆల్రెడీ కరెక్ట్ వచ్చిన వాళ్ళకి ఏముండదు, మిగతా పెట్టిన వాళ్ళకే యాడ్ అవుతాయి. ఇలా యాడింగ్ అనేది సబ్ట్రాక్టింగ్ అనేది కూడా అబ్జెక్షన్ లో జరగడానికి ఆస్కారం అయితే ఉంది. అంటే సబ్ట్రాక్టింగ్ అంటే స్కోర్ యాడ్ కావచ్చు, యాడ్ కాకపోకుండా ఛాన్సెస్ ఉన్నాయి, తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే అబ్జెక్షన్ లో ఒక మార్కు అదే హాఫ్ మార్క్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంది, అలాగే మార్కు ఉండడానికి ఆస్కారం ఉంది, పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. సో దీన్ని బట్టి మీకు కరెక్ట్ గా క్లారిటీ అయితే లేదు. అప్పుడు కట్ ఆఫ్స్ ఎలా చెప్తామో మీరే ఊహించుకోండి. సో క్లారిటీ లేదు అంటే అబ్జెక్షన్ల పరంగానే క్లారిటీ అనేది లేదు. నెక్స్ట్ నార్మలైజేషన్. సో ఒక్కొక్కరు ఒక సెక్షన్ కి ఇన్ని పెరుగుతాయంట. మన యూట్యూబ్ తమ్నెయిల్స్ చూస్తూ ఉంటారు కదా, తమ్నెయిల్ లో ఎంత పెడితే అన్ని వ్యూస్ హైలైట్ అవుతాయి. ఈ నార్మలైజేషన్ లో ఈ సెక్షన్ వాళ్ళు అదృష్టవంతులు, ఈ సెక్షన్ వాళ్ళకు భారీగా మార్కులు యాడ్ అవుతాయని తమ్నెయిల్ పెట్టామనుకోండి, పక్కా వ్యూస్ 1 lakh లో ఉంటుంది, లేదా 50,000 ప్లస్ 60,000 ప్లస్ అలా ఉంటుంది. సో అట్రాక్ట్ చేస్తున్నారు, అభ్యర్థులను అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది వ్యూస్. జెన్యూన్ రిజల్ట్ తో వాళ్ళకి సంబంధమే లేదు. సో వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళ నోటికి ఏది వస్తే అదే కట్ ఆఫ్ అంతే. సో ఆ కట్ ఆఫ్ చెప్పే వాళ్ళు కూడా 99% నేను చెప్తున్నా ఫ్రెండ్స్, 99% కోచింగ్ సెంటర్ వాళ్ళు కానివ్వండి, ఒక ఫ్యాకల్టీస్ పరంగా కానివ్వండి, ఎవరికైతే డిఎస్సి పైన అవగాహన ఉంటుందో కానివ్వండి, వాళ్ళు ఎప్పటికీ కట్ ఆఫ్ చెప్పరు. 100% వాళ్ళు ఎప్పటికీ కట్ ఆఫ్ చెప్పరు. ఇప్పుడు కోవిడ్ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైనాయి, యూట్యూబ్ ఛానల్స్ భారీగా వచ్చేసాయి. అది కూడా ఎవరంటే ఎవరు యూట్యూబ్, ఈవెన్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకోవచ్చు, కాదంటం లేదు. డిఎస్సి చదివేటోళ్ళు కూడా యూట్యూబ్, అంటే వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు,
వాళ్ళకి అసలు డిఎస్సి అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి కావాల్సింది వ్యూస్ అంతే. ఏదో ఒకటి పెట్టేసి అంటే ఏ వీడియో పెడితే ఎటువంటి థంబ్‌నెయిల్ పెడితే వీడియో వైరల్ అవుతుందో వాళ్ళకి మాత్రం తెలుసు. ఇంకేం తెలియదు వాళ్ళకి. ఏ వీడియో పెడితే ఎటువంటి థంబ్‌నెయిల్ పెడితే వ్యూస్ బాగొస్తాయి. సో యూట్యూబ్ ద్వారా మనీ ఎర్నింగ్ ఉంటది కాబట్టి ఎటువంటి వీడియో పెడితే ఎటువంటి థంబ్‌నెయిల్ పెడితే వ్యూస్ బాగా తెచ్చుకోవచ్చు అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. డిఎస్సి పైన ఎటువంటి అవగాహన అయితే ఉండదు. సో ఇక్కడ నార్మలైజేషన్ అంటున్నాం. నార్మలైజేషన్‌లో కొందరు క్యాప్షన్స్ చూస్తుంటాము. పలానా సెక్షన్‌కి భారీగా పెరుగుతాయి. ఆ సెక్షన్ రాసిన వాళ్ళు హమ్మయ్య! నాకు ఇన్ని మార్కులు పెరుగుతాయంట. నాకు ఇన్ని మార్కులు పెరుగుతాయంట. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 58 వచ్చాయనుకోండి. జస్ట్ అజంప్షన్ ప్రకారము. ఇంకోటి ఎవడో చెప్పింటాడు కట్ ఆఫ్ 65 అని చెప్పింటాడు. ఇంకోటి ఎవడో కట్ ఆఫ్. ఓకేనా? ఇప్పుడు వీళ్ళేంటి ఈ సెక్షన్‌లో 8 మార్కులు పెరుగుతాయంట అని ఎవడో ఒకటి చెప్పింటాడు. వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. 8 మార్కులు 66. అమ్మయ్య! నేను కట్ ఆఫ్ రీచ్ అయినా. సో నాకు జాబ్ గ్యారంటీ. నాకు జాబ్ గ్యారంటీ. ఏంటి జాబ్ గ్యారంటీ? ఊరికినే జాబ్ గ్యారంటీ కాదు. అంటే ఇక్కడ నార్మలైజేషన్‌లో ఏ సెక్షన్‌కి ఎన్ని పెరుగుతాయి అనేది చెప్పడము అసాధ్యము. ఇది పక్కా చెప్తున్నా ఫ్రెండ్స్, అసంభవము. ఎందుకు చెప్తున్నామంటే నార్మలైజేషన్ ఒక ఫార్ములా. ఆ ఫార్ములా నీ మార్కులను బేస్ చేసుకొని కాదు, మీ సెక్షన్ మార్కులను బేస్ చేసుకొని కాదు. అంటే మీరు ఏ షిఫ్ట్లో రాసి ఉంటారో ఆ రోజు ఆ షిఫ్ట్ బేస్ చేసుకొని కాదు, ముందు రాసిన వాళ్ళ షిఫ్ట్ కాదు, తర్వాత రాసిన వాళ్ళ షిఫ్ట్ కాదు. ఇక్కడ మీరు రాసినటువంటి షిఫ్ట్ ఆధారంగా ఉంటుంది. మొత్తం ఎస్జిటి పరంగా చెప్పామనుకోండి, మీరు ఏ షిఫ్ట్లో రాశారు దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. మీ షిఫ్ట్లో రాసినటువంటి అందరి మార్కులను బేస్ చేసుకుని ఉంటుంది. మీ షిఫ్ట్లో టాప్ 0.1% బేస్ చేసుకుని ఉంటుంది. ఎస్జిటి ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో అందరి మార్కులను బేస్ చేసుకుని ఉంటుంది. అన్ని షిఫ్ట్లలో టాప్ పర్సెంటేజ్ 0.1% ఎవరైతే వచ్చింటారో వాళ్ళ మార్కులను బేస్ చేసుకుని ఉంటుంది. వాళ్ళన్నింటి పరంగా యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంతేకాని నీ సెక్షన్లో నీకు తక్కువ వచ్చినంత మాత్రాన ఆ పేపర్ టఫ్ కాబట్టి నీకు ఎక్కువ మార్కులు పెరుగుతాయి అనుకోవడము మూర్ఖత్వమే. అది తప్పు. ఆ ఎనాలిసిస్ కూడా తప్పు. మీ సెక్షన్లో ఓవరాల్గా మ్యాక్సిమం ప్రయారిటీ అందరికీ చాలా తక్కువ మార్కులు వచ్చింటే అప్పుడు అది కష్టంగా చెప్పుకోవచ్చు. అందరి మార్కులు నీకు తెలుసా? ఇప్పుడు నార్మలైజేషన్ ఎన్ని పెరుగుతాయని చెప్తాము. ఆ పెరిగిన వాళ్ళు చెప్పిన వాళ్ళని అడగాలి. అందరి మార్కులు ఏమైనా వాళ్ళకి తెలుసా? లేదా ఎస్జిటి రాసిన వాళ్ళందరి మార్కులు ఏమైనా తెలుసా? తెలిసి ఏమైనా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి నీకు ఎన్ని పెరుగుతాయని చెప్పగలుగుతున్నారా అనేది మనకేమీ తెలియదు. అంటే ఇక్కడ ఓవరాల్గా పెరగచ్చు, పెరగకపోవచ్చు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్ పేపర్స్ చాలా టఫ్ అని మీరే అంటున్నారు, మీరే అనాలిసిస్ చేసుకుంటున్నారు. అంటే సోషల్ నెట్వర్క్ పబ్లిసిటీ అంటే అందరికీ చెప్పుకునేటువంటి వాక్చాతుర్యము మనకు ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి అనాలిసిస్ అయినా చేసుకోవచ్చు. అది ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది అంటే మీకే వచ్చేస్తుంది. పట్టించుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కొందరు చాలా సున్నితంగా ఉంటారు. అంటే కొందరు చాలా సున్నితంగా ఉంటారంటే మార్కుల పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 70+ వచ్చిన వాళ్ళకి జాబ్ అంటే 68, 65 వచ్చిన వాళ్ళు చాలా సఫర్ అవుతారు. వాళ్ళకు రిజల్ట్ వచ్చేంత వరకు వాళ్ళ బాధ మనం చెప్పలేము. ఎంతో కష్టపడి ఉంటారు, రూమ్లలో ఉండింటారు, కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఉంటారు, 2 సంవత్సరాల నుంచి చదువుతూ ఉంటారు. ఇంకా 2 మార్కులు వచ్చింటే బాగుండేదే. ఇంకా ఆలోచన వాళ్ళకు రిజల్ట్ వచ్చేంత వరకు ఫుల్ ఆఫ్ హెడేక్స్, అసలు నిద్ర కూడా రాదు. ఎవరు చెప్పారు 70+ వస్తే జాబ్ వస్తుందని? సో ఇలాంటి నమ్మద్దు అని చెప్తున్నా, ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా, నమ్మద్దు అని చెప్తున్నా. ఇప్పుడు నార్మలైజేషన్ కూడా ఎన్ని పెరుగుతాయి అనేది మనం చెప్పనీకి లేదు. ఒక సెక్షన్లో 3 మార్కులు పెరగచ్చు, ఒక సెక్షన్లో 1 మార్కే పెరగచ్చు, ఒక సెక్షన్లో 4 మార్కులు పెరగచ్చు. సో ఒక సెక్షన్లో 70 వచ్చాయి, ఇంకో సెక్షన్ వ్యక్తికి 44 వచ్చాయి, వీళ్ళకు 1 పెరిగింది, వీళ్ళకు 3 పెరిగింది. సో ఆల్మోస్ట్ 72, 71, 67 అంటే మార్కులు చూడండి ఎంత వేరియేషన్ వచ్చిందో. వేరియేషన్ వస్తుంది పక్కాగా. నార్మలైజేషన్లో ఖచ్చితంగా ఒక సెక్షన్కి అటు ఉండొచ్చు, ఒక సెక్షన్కి ఇటు ఉండొచ్చు. 100% ఏ సెక్షన్కి అనేది మనం చెప్పడానికి అయితే లేదు. సో సోషల్ నెట్వర్క్స్లో పలానా క్వశ్చన్ పేపర్ కష్టం, పలానా క్వశ్చన్ పేపర్ కష్టం, పలానా క్వశ్చన్ పేపర్ మోడరేట్గా ఉంది, పలానా క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంది, ఎవ్వరు లేదు. అవన్నీ ఉట్టి. సో ఏ క్వశ్చన్ పేపర్ ఈజీ అని కాదు, ఏ క్వశ్చన్ పేపర్ కష్టం అని కాదు. మనం ఆ షిఫ్ట్లో వచ్చినటువంటి అందరి మార్కులు మనకు అస్సలే తెలియదు. ఎవరి మార్కులు తెలియనప్పుడు ఏదో ఒకరికి ఇద్దరికి తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన ఆ క్వశ్చన్ పేపర్ కష్టం అనుకోవడము,
ఆ ఎగ్జామ్ రాసిన దాంట్లో ఏదో ఒకరికిద్దరికి 80+ వచ్చినంత మాత్రాన ఆ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ అనుకోవడం మాత్రము మూర్ఖత్వమే. సో ఇది కూడా 100% తప్పు అని మాత్రం క్లియర్ గా చెప్పగలను. ఓకేనా, నార్మలైజేషన్ లో ఇండియన్ మనం చెప్పడానికి లేదు. నెక్స్ట్ కేటగిరీ ప్రకారం చెప్తున్నాము. సో కేటగిరీ ప్రకారం చెప్తే అసలు మీ కేటగిరీలో ఎంతమంది అప్లికేషన్స్ పెట్టారు మీకు తెలియదు. అప్లికేషన్స్ కి పోస్టులకి సంబంధమే లేదు. సో 800 పోస్టులు వచ్చి ఒక కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సికి ఒక్కటి కొంచెం ఎస్సీ1 ఒక్కటి కొన్ని అప్లికేషన్లకి పోస్టుల సంఖ్య కూడా చాలా అటు ఇటుగా ఉంది. వీళ్ళకి అదృష్టం అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈడబ్ల్యూఎస్ఏ తీసుకుందాం. ఎందుకంటే ఇంకా బీసీలలో మళ్ళీ 1 2 3 4 ఏబిసిడిఈ అని ఉంది. ఎస్సీలలో మళ్ళీ 1 2 3 అని ఉంది. లేదా ఎస్టీనే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ 800 అప్లికేషన్స్ వచ్చాయి అనుకోండి, పోస్టులు 20 ఉన్నాయి అనుకోండి. అబ్బా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్ సంఖ్యకి పోస్టులకి సంబంధమే లేదు. వాళ్ళల్లో ఎవరు చదువుతున్నారో మనకు వాళ్ళే కంపారిజన్. సో ఎంతమంది అయితే టాప్ లో ఉన్నారో వాళ్ళ పరంగానే కంపారిజన్. అప్లికేషన్ల సంఖ్యను బట్టి మాకు కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అప్లికేషన్స్ ఎన్ని ఉండొచ్చు, వాళ్ళలో ప్రిపేర్ అయ్యే స్టాండర్డ్ లో ఉండాలి. ప్రిపేర్ అయ్యే వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవాలి అంతే, కానీ అప్లికేషన్ల సంఖ్యను బట్టి కాదు. ఇప్పుడు కేటగిరీ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కూడా మీకు క్లారిటీ వస్తుంది కట్ ఆఫ్ అనేది. సో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫే మనం చెప్పలేము, అవునా? 100% ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చెప్పనప్పుడు కేటగిరీ కట్ ఆఫ్ చెప్పగలమా? చెప్పలేము. ఇది 100% జెన్యూన్ రిజల్ట్. ఓపెన్ కేటగిరీ రిజల్ట్ మనము కట్ ఆఫ్ చెప్పనప్పుడు కేటగిరీలు అంటే సపరేట్ స్పెషల్ కేటగిరీస్ లైక్ బీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి. ఇంకా ఓసీ అంటే వాళ్ళందరూ ఓపెన్ కేటగిరీ, వాళ్ళకు మళ్ళీ ఈ సబ్ కేటగిరీలు అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరూ యాడ్ అవుతారు కాబట్టి వాళ్ళకు టాప్ మార్కులు వస్తేనే కొంచెం జాబ్ ఆస్కారము, తక్కువ ఉంటే మాత్రం ఆస్కారం లేదు. ఈ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో లైక్ ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, వీళ్ళు కట్ ఆఫ్స్ అసెంప్షన్ చేయడానికి అసలు 100% ఆస్కారం లేదు. 100% ఆస్కారం లేదు. మీకు ఓపెన్ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ పోతుందో తెలియదు ఫస్ట్ స్టెప్. సో క్లియర్గా 1 2 బేస్ చేసుకొని నెక్స్ట్ మీ కట్ ఆఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ బీసీ తీసుకున్నాం అనుకోండి, లేదా ఎస్టీనే తీసుకున్నాము, లేదా ఈడబ్ల్యూఎస్ఏ తీసుకున్నాము, ఎవరైనా తీసుకోండి, ఈడబ్ల్యూఏ తీసుకున్నాము. మీ కేటగిరీలో అందరి యొక్క రిజల్ట్ మీకు తెలుసా? ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క అందరి రిజల్ట్స్ మీకు తెలుసా? తెలియదు. తెలియనప్పుడు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్స్ ఎంత పోతున్నాయి అనేది నీకు ఎలా తెలుస్తుంది? క్వశ్చన్ మార్క్ అంటే మనం సపరేట్ గా చెప్పడానికి లేదు. సమ్ టైమ్స్ ఈడబ్ల్యూఎస్ లో 65 కి 66 మధ్యలోనే 10 పోస్టులు కూడా ఉండొచ్చు. అంటే 10 మంది ఆస్పిరెంట్స్ కూడా ఉండొచ్చు. డైరెక్ట్ గా 60 to 66 మధ్యలోనే, డైరెక్ట్ గా 65 నుంచి 62 కి ఇద్దరు కూడా ఉండకపోవచ్చు. 62 కి 60 కి మధ్యలో 5 మందే ఉండొచ్చు. అంటే ఎంతమంది ఉండొచ్చో మనకు తెలియదు. అంటే ఆ అందరి మార్కులు మనకు తెలియదు. ఇప్పుడు ఏదో సోషల్ నెట్వర్క్స్ లో సర్వే, అది జెన్యూన్ కాదు. సో చాలా మంది వాళ్ళకు నచ్చిన మార్కులు వేసేసి కొందరు 2 సార్లు రాయడము, వాళ్ళకి ఏదో ఒక మార్కులు వేసి పంపించడము, అలా జెన్యూన్ సర్వేలు అయితే కాదు. సో చాలా వరకు కొందరు సీక్రెట్ గా ఉంచుతారు మార్క్స్. 10% టాప్ ఎవరైతే వచ్చింటారో, టాప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళలో 90% ఆస్పిరెంట్స్ రిజల్ట్ హైడ్ చేస్తారు ఫ్రెండ్స్. హైడ్ చేస్తారంటే బయట చెప్పుకోరు. ఎందుకంటే ఆ మార్కులలో వచ్చి జాబ్ పోయింది అనుకోండి, వాళ్ళ ముందు షేమ్ అవుతారు. అంటే వాళ్ళ ముందు చాలా చాలా సఫర్ అవుతారు. అంటే ఇప్పుడు కట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 81 వచ్చాయి అనుకోండి, ఒక ఓపెన్ కేటగిరీ పరంగా ఒకరికి 81 వచ్చాయి అనుకోండి, అందరు కట్ ఆఫ్లు 75+ వస్తే పక్క 80+ వస్తే పక్క అనుకోండి. 81 వాడు నాకు వస్తుంది 81 అని పబ్లిసిటీ చేస్తున్నాను అనుకోండి. ఇన్ కేస్ తర్వాత రాకపోతే వాళ్ళందరి ముందు చాలా వరకు తలదించుకోవాలి. అవసరం లేదు. బట్ ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి చాలా మంది ఎక్కువ స్కోర్స్ వచ్చిన వాళ్ళు చెప్పరు. 10% చెప్తారు. 100% లో ఒక 100 మందిని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 10 మెంబర్స్ మాత్రమే చెప్తారు. 90 మెంబర్స్ అసలు చెప్పరు. ఎందుకు చెప్పరు? ఇప్పుడు నేను చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 70 65 అంటున్నాం అనుకోండి, ఆ 65 70 మధ్యలో వచ్చిన వాళ్ళు చాలా వరకు మార్క్స్ రైజ్ చేసుకోరు. వాళ్ళు జాబ్ వచ్చేంత వరకు కామ్గా ఉంటారు. రైజ్ చేసుకోరు. 100% రైజ్ చేయరు. రైజ్ చేసేది ఒక 10% మాత్రమే.
ఎందుకంటే తర్వాత జాబ్ రాలేదనుకోండి, అందరికీ చెప్పుకొని నాకు జాబ్ వస్తుంది, నా మార్కులు ఇన్ని కట్ ఆఫ్ ఇంతే పోద్ది అంట, నాకు అవకాశాలు ఉన్నాయంట, నాకు ఛాన్సెస్ ఉన్నాయంట అని అందరికి చెప్పుకున్నారనుకోండి, ఫ్రెండ్స్కి కానీ సంథింగ్ వేరే వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ చెప్పుకున్నారనుకోండి, తర్వాత తారుమారైందనుకోండి, అప్పుడు కొంచెం ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఆ మార్క్స్ని హైడ్ చేస్తారు, కానీ పబ్లిష్ అయితే పబ్లిక్గా ఎవ్వరు అయితే చెయ్యరు. ఇది 100% వాస్తవము. ఏదో 10% మాత్రమే చెప్తారు. 90% ఖచ్చితంగా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు హైడ్ చేస్తారు, మార్క్స్ చెప్పరు, ఖచ్చితంగా చెప్పరు. సో అలాంటప్పుడు మీ కేటగిరీలో నీకు వచ్చిన మార్కులు తెలుసు, మిగతా అందరి మార్కులు తెలుసా? లేదా మా కేటగిరీలో మా ఫ్రెండ్ కింద వచ్చినాయంట, ఆ ఫ్రెండ్ నిజం చెప్పాడని నీకు తెలుసా? ఆ ఫ్రెండ్కు అబ్జెక్షన్లో మార్కు తగ్గదని నీకు తెలుసా? ఆ ఫ్రెండ్ కన్నా నార్మలైజేషన్లో నీకు పెరిగి మీ ఫ్రెండ్కు తగ్గదని నీకు తెలుసా? ఇవన్నీ తెలియనప్పుడు మీ ఫ్రెండ్ మార్కులతో నువ్వు కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అంటే దీన్ని బట్టి కూడా చెప్పలేము. ఇంకా నెంబర్ ఆఫ్ పోస్టులు అంటే మీ కేటగిరీలో పోస్టులు ఎక్కువ ఉన్నాయనుకోండి, కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నాయనుకోండి, ఓకే, మీ కేటగిరీలో బేస్ చేసుకొని ఓకే. పోస్టులు ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మీ కేటగిరీలో కొంచెం కట్ ఆఫ్ అటు ఇటు ఉండొచ్చు కూడా. కాబట్టి కట్ ఆఫ్స్ ఎప్పటికీ 100% చెప్పడానికి అయితే లేదు. ఇప్పుడు మీకు క్లియర్గా వచ్చి చూడండి, అంటే సోషల్ నెట్వర్క్స్లో వచ్చేటువంటి కట్ ఆఫ్స్ అన్ని అవాస్తవాలే, పక్కా మోసాలే. ఇది మీకు క్లియర్గా అర్థమైంటే మాత్రము వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ వాళ్ళు చెప్పినటువంటి కట్ ఆఫ్స్కి కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళు చాలా వరకు సఫర్ అవుతారు ఫ్రెండ్స్. రిజల్ట్ వచ్చేంత వరకు వాళ్ళకు మామూలుగా టార్చర్ ఉండదు, నిద్ర రాదు, అదే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకని? సోషల్ నెట్వర్క్స్లో వాళ్ళు ఏదో గునుగుతూ ఉంటారు కాబట్టి. ఆ గొనిగినప్పుడు నువ్వు ఎప్పుడైతే వాడికి దూరంగా ఉంటావో నువ్వు అంత ప్రశాంతంగా నిద్రపోగలవు, నీ మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక్కటిగా నువ్వు తెలుసుకుంటే హ్యాపీగా నిద్రపోవచ్చు. సో అందుకే సోషల్ నెట్వర్క్స్లో వచ్చేటివన్నీ వాస్తవాలు కాదు, సోషల్ నెట్వర్క్స్లో వచ్చేటివన్నీ అవాస్తవాలను కాదు. సోషల్ నెట్వర్క్స్లో ఏవి వినాలి, ఏవి వినకూడదు అని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఒక అడుగు ముందంజ వేయగలరు. ఇప్పుడైతే కట్ ఆఫ్స్ పరంగా వచ్చేటివన్నీ అవాస్తవాలే. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కంటెంట్ నచ్చింటే మాత్రము లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.